హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు మనం రెగ్యులర్గా పప్పుచారు, సాంబారు ఇలా చాలా చేసుకుంటూ ఉంటాం కదా. దాంట్లోకి ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొన దానికంటే కూడా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని పప్పుచారు, సాంబార్లోనే కాకుండా రసం చేసినప్పుడు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే దీనికోసం అయితే మనము 6 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. కారం ఇంకా నేను ఇక్కడైతే ఒక 10 వరకు తీసుకున్నాను ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. మనం ఫస్ట్ అయితే వీటిని అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిర్చిని, అంటే మీరు తినే స్పైసీనెస్ని బట్టి మనము ఎండుమిర్చి అనేవి తీసుకోవాలి. బాగా కారం ఉన్నవి తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. మీ దగ్గర ఎండుమిర్చి ఎక్కువగా కారం లేకపోతే క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఇవన్నీ కూడా మనము సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ 3 నిమిషాల వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూసారు కదా, ఎండుమిర్చి అయితే మనకి ఫ్రై అయిపోయింది. అలాగే వీటిని ఇంకా మనము సపరేట్ ప్యాన్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము ఒకేసారి రోస్ట్ చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనము ధనియాలు, కందిపప్పు, శనగపప్పు అనేది తీసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక చిన్న జార్ వరకు సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ అనేవి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోండి. ధనియాలు ఒక్కటి మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిగతావన్నీ కూడా పావు వంతు వరకు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి చనాదాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నిటిని 3 నిమిషాల వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి, మాడనివ్వకుండా. ఇప్పుడు మనం ముందు ఎండుమిర్చి రోస్ట్ చేసాం కదా, ఫస్ట్ అయితే ఎండుమిర్చిని అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఇది చల్లారిన తర్వాత ఎండుమిర్చిని మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారిన ఈ ధనియాలు, పప్పులన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చాలామంది పసుపు యాడ్ చేస్తారు. మనం పసుపు యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ పౌడర్లో పసుపు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా పౌడర్ని అయితే స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్ పౌడర్ లాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని గ్లాస్ జార్లో అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే మనం బయట పౌడర్ కంటే కూడా మనకు చేసేటప్పుడే ఒక మంచి అరోమా, మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ టేస్ట్ కూడా దీన్ని మనం ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మనము ఈజీగా సాంబార్ చేసేటప్పుడు అయితే మనం ఈ పౌడర్ని అయితే వేసేసుకోవచ్చు. చేయడం చాలా సింపుల్ కదా. ఈసారి నుండి బయట తీసుకోకుండా ఒక్కసారి ఇలా ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో చేసుకుంటే మనకు హెల్దీతో పాటు టేస్ట్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.